ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు 20 స్కూల్స్ మీద టెహరాన్లోనే 20 స్కూల్స్ మీద వేశారు. హాస్పిటల్స్ 30 హాస్పిటల్స్ మీద వేశారు. 100 హెల్త్ సెంటర్స్ మీద వేశారు. ఆ తర్వాత బ్యాంక్ సెపా అని ఒక బ్యాంకు జీతాలు ఇవ్వడం కోసం ఆ రోజు స్టాఫ్ అంతా కష్టపడుతుంటే అక్కడ బాంబేసి ఆ స్టాఫ్ను మొత్తం బ్యాంకు మీద బాంబేసి స్టాఫ్ను చంపేశారు. అలాగే రెడ్ క్రిసెంట్ సొసైటీ అని గాయపడిన వాళ్ళకి కాపాడడం కోసం అక్కడ ఒక సొసైటీ పనిచేస్తుంది. దీనికి ఇంటర్నేషనల్ ఫండ్ ఇస్తుంది. చైనా కూడా $2 లక్షల ఫండ్ నిన్న అనౌన్స్ చేసింది. ఈ రెడ్ క్రిసెంట్ సొసైటీకి సంబంధించి 9 సెంటర్ల మీద వేశారనమాట. అట్లాగే అంబులెన్స్ని అటాక్ చేస్తున్నారు. 18 పోలీస్ స్టేషన్ని తెహరాన్లో బాంబులు వేశారు. ఇలాగా అక్కడ ఏంటంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇళ్ళు వీటి మీద ఇప్పటి వరకు మనకు అందుతున్నది దాదాపు 20,000 ఇండ్ల మీద బాంబులు వేశారు. ఒక 5,000 కమర్షియల్ మార్కెట్స్, కమర్షియల్ బజార్లు, దాదాపు 5,000 మంది మీద 5,000 మార్కెట్స్ మీద బాంబులు వేశారు. అంటే ఇవన్నీ కూడా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్సే, మిలిటరీ వాటి కాదు. అంటే క్లియర్గా వీళ్ళు జనాన్ని చంపాలి, ఆ చంపిన వాళ్ళకి హాస్పిటల్స్, గాయపడిన వాళ్ళు కూడా చావాలి, గాయపడిన వాళ్ళకి హాస్పిటల్ అందకూడదు, వైద్యం అందకూడదు, అంబులెన్స్లు ఉండకూడదు. తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసే రెడ్ క్రిసెంట్ సొసైటీని కూడా నాశనం చేయాలి. ఇలాగే ఏంటంటే ఒక అమానవీయ పద్ధతిలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అల్కడ్స్ ర్యాలీ అనేది ఒక ర్యాలీ జరిగింది. అల్కడ్స్ ర్యాలీ అంటే అర్థం ఏంటంటే, అల్కడ్స్ అంటే అర్థం అరబిక్లో జెరూసలాం అని, అంటే ఒక రకంగా జెరూసలం ర్యాలీ అని చెప్పచ్చు. అంటే జెరూసలాంలో జరిగిన ఊతకోతకు సంబంధించి, ముస్లింల మీద ఊతకోతకు సంబంధించి, ముఖ్యంగా పాలస్తీనాల మీద జరిగిన దాడులకు సంబంధించి 1979 నుంచి కూడా, అంటే విప్లవం ఇస్లామిక్ రెవల్యూషన్ సక్సెస్ అయిన తర్వాత నుంచి ఇంటర్నేషనల్ డేగా నిన్న ప్రకటించారు. ఇది రంజాన్లో లాస్ట్ ఫ్రైడే వచ్చింది. సో ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాను సపోర్ట్ చేసేవాళ్ళు ర్యాలీలు చేస్తారు. నిన్న కెనడాలో జరిగింది, లండన్లో జరిగింది, చాలా చోట్ల మలేషియాలో జరిగింది, తర్వాత అదేంటి యెమెన్లో జరిగింది. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ప్రెడామినెంట్గా ముస్లింలు, ముఖ్యంగా షియాలు ఉన్న చోట ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. అట్లాగే ఇరాన్లో కూడా అనేక చోట్ల వేలాది మందితో జరిగాయి. ఆ వీడియోలంతా కూడా ఓపెన్గా బయట పెట్టారు. దీంట్లో ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఓపెన్గా ప్రజలతో మామూలు వ్యక్తిలాగా పాల్గొనడం, మోటార్ బైక్ మీద ఆయన వెళ్తూ ఉండడం, ఇవన్నీ కూడా వీడియోలు వైరల్ అయినాయి. మసూద్ ఆయన పేరు. అట్లాగే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ ఆయనది కూడా వైరల్ అయింది. సో ఇలాగా నేషనల్ లీడర్లు కూడా దాంట్లో పాల్గొన్నారు. అట్లాగే చాలా మంది సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు. ట్రంప్ ఎఫిజీని దగ్ధం చేశారు, అమెరికన్ జెండాని, ఇజ్రాయెల్ జెండాలని తగలబెట్టారు, పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని. ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద కూడా బాంబులు పడ్డాయి. నిన్న ఒక ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతూ అల్లాహో అక్బర్ అంటే మీరు దాన్ని ఏదో బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు, అల్లాహో అక్బర్ అంటే ఏం లేదు, గాడ్ ఈజ్ గ్రేట్ అని. గాడ్ ఈజ్ గ్రేట్ అని మేము నమ్ముతాం కాబట్టి, గాడ్ ఉన్నాడని నమ్ముతాం కాబట్టి మేము ప్రాణాలకు భయపడట్లేదు, బాంబులకు భయపడట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఇంగ్లీష్లో. వెనకాల బాంబు పడింది, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది వెనకాల, బిల్డింగ్ మీద భయపడింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది గాయపడినట్టుగా చెప్తున్నారు. అంటే ఈ వీడియోలో కనబడట్లేదు, అటుపక్క బాంబు పడింది మాత్రం తెలుస్తుంది మనకి. అటుపక్క ఉన్న ర్యాలీలో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. 100 మంది నిన్న ఇరాన్లో చనిపోయినారని, దీన్ని ఇంకా లెక్కలైతే అనౌన్స్ చేయలేదని, ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు 2,000 మంది వరకు ఇరాన్లో ఇప్పటివరకు చనిపోయారు. అందులో సగానికి పైగా పిల్లలు విమెన్ అని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా అంటే ఈ కడ్స్ ర్యాలీ మీద వేయడం. అట్లాగే నిన్న కర్గా ఐలాండ్ మీద కూడా వేసినట్టుగా, బాంబులు వేసినట్టుగా స్వయంగా ట్రంపే ప్రకటించాడు. ఇంకా పెద్ద ఎత్తున నష్టం చేయబోతున్నాం, నేలమట్టం చేసేస్తాం ఇరాన్ అనేది ట్రంప్ చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది. ఈ నేపథ్యంలో అతను ఎక్కడ తగ్గాలి అన్న ఆలోచన కనబడలేదు. అతను తగ్గినా ఇజ్రాయెల్ తగ్గేట్టుగా లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా మా ఆబ్జెక్టివ్స్ నెరవేరే వరకు మేము ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంటున్నారు. ఇరాన్ కూడా తగిన పద్ధతిలో రియాక్ట్ అవుతుంది. కానీ ఇరాన్కి ఉండే డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి.
షిప్పులు దాదాపు 46 షిప్పులు ధ్వంసం అయిపోయినాయి. సో ఇరాన్ బాగా మిలిటరీ పరంగా బలహీనపడిందని చెప్పొచ్చు. బట్ వాళ్ళ స్పిరిట్లో మాత్రం బలహీనపడలేదు, గట్టిగానే ఉన్నారు. సో దీని పట్ల ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. యూనిసెఫ్ దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న అనేక సంస్థలు కూడా ఇలాగా సివిలియన్స్ని చంపడం కరెక్ట్ కాదు, ముఖ్యంగా పిల్లల్ని చంపుతున్నారన్న ఆందోళన వస్తున్నాయి. కానీ దాన్ని ఏది కూడా కేర్ చేసే పరిస్థితులు ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ లేవు.